ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఇవాళ కప్పులు పగలగొట్టావు, రేపు ఇంకేం పగలగొడతావో. క్షమించటం కాదు, ఈ కప్పుల ఖరీదుని నీ నెల జీతంలో కట్ చేస్తాను. మా పని మనుషులే ఒక్క పని సక్రమంగా చేసి ఆడటం చేత కాదు. దాన్ని కాదు, దానిలాంటి వేస్ట్ పిల్లలు పెట్టుకున్నందుకు మా ఆవిడ్ని అనాలి. ఏమిటండి ఇది? నువ్వు పగలంతా సేవలు చేసి చేసి అలసిపోయావు కదా, నీకు కూడా నేను సేవలు చేసుకొని. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? మీరు నాకు సేవ చేయడం ఏమిటి? నేను బాగా అలసిపోయి ఇంటికి వస్తే నువ్వు నాకు సేవలు చేయటం లేదు. నేను మీ భార్యనండి, అది నా కర్తవ్యం. కానీ మీరు? అదేమిటన్ను పూర్ణ, బాధ్యతలు కర్తవ్యాలు భార్యలకేనా? భర్తలు మాత్రం ఉండకూడదా? బతుకు ప్రయాణంలో అలసిపోయినప్పుడు ఒకరికొకరు సేవలు చేసుకుంటేనే కదా ఆలు మగలనే మాటకి అర్థం పరమార్థం ఉన్ను. చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. అయినా నేను ఇప్పుడు ఏమంత కష్టపడుతున్నానని? నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు, ఎందుకు కష్టపడుతున్నావో నాకు తెలుసు. భలేవారండి, ఏదో కొంచెం అలసిపోయి పడుకుంటే ఏదేదో ఊహించుకుని ఫీల్ అయిపోవడమేనా? నాకేమీ కాలేదు, శుభ్రంగా ఉన్నాను. అవును, నీకేం కాలేదు, శుభ్రంగానే ఉన్నావు. కానీ అరచేతులు మాత్రం అరిగిపోతున్నాయి కదూ. బాగానే ఉంది. నేనేమన్నా 16 ఏళ్ల బాలకుమారినా? 60 ఏళ్ళు వస్తుంటే అరచేతులు అరిగిపోకేం చేస్తాయి? అర్ధరాత్రి వేళ గొప్ప సత్యాన్నే కనిపెట్టారు కానీ పడుకోండి. నిజమే అన్నపూర్ణ, ఈ అర్ధరాత్రి వేళ గొప్ప సత్యాన్నే కనిపెట్టాను. ఓర్పుకి మారుపేరు భూదేవి అంటారు. కాదు, ఓర్పుకి సహనానికి మారుపేరు ఆడది, నీలాంటి ఆడది. డాడీ, డాడీ. ఏంటమ్మా? నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకురా? ఎందుకంటే రేపు నీ బర్త్డే కదా. అమ్ముంటే ఎంత చక్కగా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అమ్మ లేదు, సంతోషమే లేదు. బర్త్డే పార్టీ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు కదూ. లలి, ఎందుకు డాడీ మనకి ఇలా జరిగింది?
అమ్మ లేదు, బాబాయ్ లేడు. తాతయ్య నానమ్మ ఉన్నా కూడా ఏమీ చేయలేరు. ఎందుకు డాడీ మనం అంతా ఇలా అయిపోయా? నేనేనమ్మా. మనందరం ఇలా అయిపోవడానికి కారణం నేనేనమ్మా. ప్లీజ్ డాడీ, నువ్వేరవద్దు. నువ్వేరుస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. లల్లి, నా చిట్టి తల్లి. డాడీ, అమ్ముంటే నిన్ను పొద్దున్నే లేపేది, నీకు తలంటి పోసేది, కొత్త బట్టలు ఇచ్చేది, తియ్యటి పాయసం చేసి నీకు తినిపించేది, నిన్ను గుడికి తీసుకెళ్ళి నీ పేరు మీద దేవుడికి అర్చన చేయించేది. అమ్మ ఏది డాడీ? ఎక్కడుంది? లల్లి, మీ అమ్మ ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనం క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటుంది. కాదు, అమ్మ ఇక రాదు. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. మన కోసం వస్తుంది. వచ్చేదైతే ఎప్పుడో రావచ్చుగా. నాకే గుర్తుంటే అమ్మకి రేపు నీ బర్త్డే అని ఎందుకు గుర్తుండదు? గుర్తుంటే రావాలి కదా, బర్త్డే విషెస్ చెప్పాలి కదా. లల్లి, నాకు తెలుసు అమ్మ రాదు, రానే రాదు. మర్చిపోయింది, మన గురించి పూర్తిగా మర్చిపోయింది. అందుకే బర్త్డే పార్టీ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు కదూ. ఎందుకు డాడీ మనం అంతా ఇలా అయిపోయా? అమ్ముంటే నిన్ను పొద్దున్నే లేపేది, నీకు తలంటి పోసేది, కొత్త బట్టలు ఇచ్చేది, తియ్యటి పాయసం చేసి నీకు తినిపించేది. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. ఏంటిలా ఒంటరిగా కూర్చున్నావు? రాత్రి నా కూతురు నన్ను ఒక ప్రశ్న అడిగింది. మన మీద కోపం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు అని. రేపు నీ బర్త్డే కదా, కనీసం విషెస్ చెప్పడానికైనా వస్తుందా అని. వావ్, అంటే ఇవాళ నీ బర్త్డేనా? ఏంటి రామ్, ఇంత హ్యాపీ న్యూస్ని ఇంత డల్గా చెప్తావేంటి? ఎనీవే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీనెస్ నా భార్యతో పాటే నా సంతోషం కూడా వెళ్ళిపోయింది. కళ్యాణ్, తను నన్ను ఎంతగా ప్రేమించేదో తెలుసా? తన ప్రాణం కంటే ఎక్కువగా. అలాంటి దేవతని నేనే మూర్ఖుల్లా దూరం చేసుకున్నాను. నా కూతుర్ని ఓదార్చడానికి అమ్మ వస్తుంది అని చెప్పాను, కానీ తను రాదు, రానే రాదు.
రామ్, అవును కళ్యాణ్, అభిమానం దెబ్బతిన్న ఏ ఆడది ఆ అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోదు. నా భార్య నన్ను ఏనాటికి క్షమించదు. జీవితంలో మళ్ళీ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. రామ్, బర్త్డే పూట ఏంటా మాటలు? కమాన్ చీరప్. బర్త్డే నా కూతురు గుర్తు చేసేదాకా ఇవాళ నా బర్త్డే అని నాకే గుర్తులేదు. భార్యని దూరం చేసుకున్న నాలాంటి నిర్భాగ్యుడికి పుట్టినరోజైనా ఒకటే, పండుగ రోజైనా ఒకటే. ఎలాంటి మార్పు ఉండదు. ఉండకపోతే అది పండగే కాదు, పుట్టినరోజు పండగే కాదు. కళ్యాణ్, ఎస్, నువ్వు అభిమానించే నీ భార్య ఇవాళ లేకపోవచ్చు, కానీ నిన్ను అభిమానించే ఈ ఫ్రెండ్ ఉన్నాడు. నీ బర్త్డే పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు. వద్దు కళ్యాణ్, అలాంటిదేం నాకు ఇష్టం ఉండదు. నీకిష్టం లేకపోవచ్చు, కానీ నీ కూతురికి చిన్నపిల్ల, తన మాట ఏంటి? అమ్ముంటే ఇలా చేసేది, అమ్ముంటే అలా చేసేది అని అర్ధరాత్రి వేళ నిద్రపోకుండా ఆలోచిస్తుంది అంటే ఆ పసి మనసులో ఎంత బాధ, దిగులు గూడు కట్టుకున్నాయో అర్థం చేసుకో. అందుకే జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇవాళ సాయంత్రం నీ బర్త్డే పార్టీని నేను అరేంజ్ చేస్తాను. లెట్ us సెలబ్రేట్. కళ్యాణ్, నేను చెప్పేది నో, నువ్వు ఇంకేం చెప్పినా లాభం లేదు. ఇవాళ ఈవినింగ్ హోటల్లో రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ ఉంటుంది. దట్స్ ఆల్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? స్వప్న, నాకు కాబోయే భార్య. కళ్యాణ్, నాకు కాబోయే భార్యని నీకు పరిచయం చేయాలనుకుంటుంటే లక్కీగా ఇవాళ కుదిరింది. అందమైన అకేషన్. సో సాయంత్రం మనం కలుస్తున్నాం. నువ్వు నీ కూతురుని తీసుకొస్తున్నావు, నేను నా ఫియాన్సీని తీసుకొస్తున్నాను. లెట్ us ఎంజాయ్. ఈ చీర కట్టుకుంటే స్వప్నం చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇన్నాళ్ళకి నా కొడుక్కి ధైర్యం వచ్చింది. అమ్మా, స్వప్నం నా కాబోయే భార్యగా మా ఫ్రెండ్కి పరిచయం చేయబోతున్నాను అని ఎంత ధైర్యంగా చెప్పాడో. వాళ్ళిద్దరూ అలా పక్కపక్కనే నడుస్తూ వెళ్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో. సౌందర్య చెప్పినట్టు నేనిక తొందరపడాల్సిందే. పంతులు గారితో మాట్లాడి వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించేయాలి.
హలో, ఎవరు? గ్రేసీ, డాక్టర్ గారు లేరు, బయటికెళ్లారు. ఇంకెవరు? నా కొడుకు, కాబోయే కోడలు. అదేలే, అయ్యే వరకు కాబోయే అని అనాలిగా. ఎవరో ఫ్రెండ్కి పరిచయం చేస్తానని తీసుకెళ్ళాడు. అలాగే, రాగానే చెప్తానులే. ఉంటాను. హలో అమ్మా. అమ్మ ఫోన్ చేసి కట్ చేసింది.
హలో, ఏంటమ్మా ఫోన్ చేసి కట్ చేసావు? నేనెప్పుడు చేశానురా? అదేంటమ్మా ఇప్పుడే కదా ఫోన్ చేసావు? నేనా? నేను చేయలేదే. నువ్వు చేయలేదా? అవునరా, నేను అసలు చెయ్యందే. మరెవరు ఫోన్ చేస్తుంటారు? ఓరే కళ్యాణ్, నాకేదో భయంగా ఉందిరా. మీరిప్పుడు ఎక్కడున్నారా? ఏవేవో శబ్దాలు, ఎవరో పరిగెడుతున్నట్టు అడుగులు చప్పుడు. గదిలో ఉన్న కిటికీ ఎవరు తెరిచారో కానీ ఒకటే గాలి కొట్టుకుంటున్నట్టు శబ్దం. ఒరే, ఎప్పుడు ఇలా జరగలేదురా. కొంచెం తొందరగా వచ్చేయండిరా. అలాగే అమ్మా. ఉంటాను తల్లి. అమ్మా అమ్మా హలో అమ్మా. హలో అమ్మా 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 అమ్మా. అర్చన, ఏమైంది? అమ్మకేదో అయినట్టుంది. వెనక్కి వెళ్ళిపోదాం. సరే. పెద్దడా, అప్పుడే వచ్చేసారేంటి? పార్టీ తొందరగా అయిపోయిందా? లేదు నానమ్మ, అసలు పార్టీనే జరగలేదు. ఏంటమ్మా నువ్వనేది? పార్టీ జరగలేదా? ఏ? ఏమో, నాకేం తెలుసు. పార్టీ ఇస్తానన్న డాక్టర్ అంకుల్ డుమ్మా కొట్టాడు. నేను డాడీ వెయిట్ చేసి చేసి బోర్డు కొట్టి వచ్చేసాము. నిజంగానా? అదేమిట్రా, నువ్వు వద్దన్నా కూడా
తనే పార్టీ ఇస్తాడని చెప్పావు. అవునమ్మా, కళ్యాణ్ చెప్పాడనే నేను లల్లిని కూడా తీసుకెళ్ళాను. ఏమైందో ఏంటో, తను రాలేదు. అలాగా, ఏమైందో ఏమిటో. ఏమోనమ్మా, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప కళ్యాణ్ అలా చేయడు. నానమ్మ ఆకలిస్తుంది. అయ్యో రామ్మా, భోజనం పెడతాను. పెద్దాడా, నువ్వు కూడా రారా. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి. రామ్మా. థ్యాంక్ గాడ్, ఇవాల్టికి గండం గడిచింది. లేకపోతే కళ్యాణ్ స్వప్నని దాని మొగుడికే ఇంట్రొడ్యూస్ చేస్తాడా? ఈ సౌందర్య ఉండగా ఇంపాసిబుల్. గ్రేసీ, రాత్రంతా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అది కాదు గ్రేసీ, ఈ చేతులతో ఎన్నో ఆపరేషన్లు చేశాను, కానీ అమ్మకు స్టిచెస్ వేస్తుంటే. ప్లీజ్ డాక్టర్, మీ అమ్మగారికి ఏమీ కాదు. ఈ రాత్రంతా నేను దగ్గరుండి చూసుకుంటాను. పాపం స్వప్న బాగా భయపడిపోయినట్టుంది. తనని మీరు స్వప్న, ఊరుకో స్వప్న. పద. ఆంటీని మనం ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకే ఇలా జరిగింది. అవును, అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు స్వప్న. తప్పంతా మనదే. పార్టీకి ఆంటీని కూడా తీసుకెళ్లాల్సింది. పార్టీ? మై గాడ్. స్వప్న, మన హోటల్కి వెళ్లకుండా సగం దారులను తిరిగి వచ్చేసాం కదా. పాపం నా ఫ్రెండు తన కూతురు హోటల్ దగ్గర ఎంతసేపు ఎదురు చూశారో. నేను రాలేదని ఎంతగా డిసప్పాయింట్ అయ్యారో. ఛా, ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను. అట్లీస్ట్ మనం రావట్లేదని ఫోన్ చేసి చెప్పాల్సింది. ఇలా జరిగిందని చెప్తే మీ ఫ్రెండ్ తప్పకుండా అర్థం చేసుకుంటారు. యు ఆర్ రైట్. ఇప్పుడే ఫోన్ చేసి సారీ చెప్తాను. కళ్యాణ్, సారీ రామ్, పార్టీ ఇస్తానని చెప్పి రాలేకపోయాను. ఇట్స్ ఓకే. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు తీయలేదు అంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. ఏమైంది కళ్యాణ్? మై గాడ్. అవును రామ్, అందుకే రాలేకపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ దేనికి? నీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే చేసేవాణ్ణి. అమ్మని కాపాడుకోవడం కంటే ఏది ముఖ్యం కాదు. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. నేను నీ ఫ్రెండ్ని. మీ అమ్మగారికి ఇలా జరిగినందుకు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. హౌ ఈజ్ హర్ కండిషన్? ఇంకా స్పృహ రాలేదు. అంటే ప్రమాదం ఏం లేదు,
కానీ పెద్ద ఆవిడ కదా, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓహ్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఈ సంగతి చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను. కళ్యాణ్, నువ్వు డాక్టర్వి, నీకు తెలియదని కాదు, కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. స్వప్న, స్వప్న, ఎలా ఉంది ఇప్పుడు? ఆంటీకి ఎలా ఉంది? సౌందర్య, ఆంటీ ఇంకా మూసిన కన్ను తెరవకుండా ఎలా ఉన్నారో చూసావా? కళ్యాణ్ గారు ఏమన్నారు? రాత్రంతా ప్రాబ్లం ఏం రాలేదు కదా? రాత్రంతా నేను ఆంటీని కనిపెట్టుకునే ఉన్నాను. ఒక్కసారి కూడా స్పృహలోకి రాలేదు. కళ్యాణ్ గారు, మీ అమ్మగారికి ఇంకా స్పృహ రాకపోవడం ఏంటి? స్వప్నను చూడండి, ఎలా కంగారు పడుతుందో ఏంటో. జరిగింది తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. లేకపోతే ఆంటీకి ఇలా జరగడం ఏంటి? ఆ దేవుడు ఎంత దయలేనివాడు. పెద్దావిడ, ఆవిడికి ఇంత కష్టం కలిగిస్తాడా? ఇలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తాడా? ఏం చేస్తాం, అంతా మన బ్యాడ్ లక్. డాక్టర్, టెంపరేచర్ తగ్గుతోంది, పల్స్ కూడా నార్మల్గానే ఉంది. ఓహ్, రాత్రి ఇచ్చిన ఇంజెక్షనే ఇంకొకసారి ఇవ్వు. అలాగే డాక్టర్. ఓస్ని, అక్కడికొచ్చితే నీకు నొప్పి పెడుతుందా? ఓహో, ఎంతైనా కాబోయే అత్తగారనా? స్వప్న, ఏంటిది చిన్నపిల్లలాగా? ఆంటీకేం కాదు. చూడండి కళ్యాణ్ గారు, రాత్రంతా మేలుకొని స్వప్న మొహం ఎలా పీక్కుపోయిందో. అవునమ్మా, ఎంత చెప్పినా వినకుండా ఇక్కడే కూర్చుంది. రాత్రంతా దిగులు పడుతూనే ఉంది. స్వప్న, నువ్వే ఇలా దిగులు పడిపోయి నీరసించిపోతే ఆంటీకి సేవలెవరు చేస్తారు? చూడు, ప్రాణాలు కళ్ళల్లోకొచ్చినట్టు ఎలా డల్గా కనిపిస్తున్నావో. పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇంటికి. స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందూరా. నేను రాను. నేను ఆంటీ దగ్గరే ఉంటాను, ఆంటీకి స్పృహ వచ్చేదాకా. విన్నారా కళ్యాణ్ గారు? మీరైనా చెప్పండి. స్వప్న, నువ్వు సౌందర్యతో కలిసి ఇంటికెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళమ్మా, మేమందరం ఉన్నాం కదా. శారదా మేడంకి ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విన్నావు కదా, పద స్వప్న. వెళ్ళు స్వప్న, అమ్మ దగ్గర నేనుంటాను. రా స్వప్న. కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం వద్దు గాని వెళ్ళు. వెళ్ళమ్మా. కళ్యాణ్ గారు, మీకు భోజనం వండి క్యారియర్ పంపిస్తానండి. అవేం వద్దులండి, ఆకలైతే నేనే హోటల్ నుంచి తెప్పించుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, సాయంత్రం వరకు స్వప్నకి తోడుగా ఉండండి, అది చాలు. అయ్యో, ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? ప్రాణ స్నేహితురాల్ని ఇలాంటప్పుడు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తానా? స్వప్న, వెళ్దాం పదా.
వస్తామండి. హాయ్ సౌందర్య. హాయ్ సింధు. సౌందర్య హాయ్. హాయ్. కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చేసావే. చెప్పిన టైంకి రావటం మాత్రమే కాదు, చెప్పింది చెప్పినట్టు జరిపిస్తాను కూడా. హాయ్ అంకుల్. ఏమ్మా? హాయ్ ఆంటీ. అమ్మా నువ్వు వస్తావో లేదో అని తండ్రి కూతుళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. టెన్షన్ కాక మరేమిటి, సౌందర్య బ్లాస్ట్ చేయబోయే స్వప్నకు సంబంధించిన ఆ గొప్ప సీక్రెట్ ఏదో తెలుసుకోవాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? సౌందర్య చెప్పమ్మా, అసలేమిటి నీ ప్లాన్? బాగానే ఉంది. ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు తను రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలేమిటి? అవును డాడీ, తింటూ మాట్లాడుకుందాం. ఓకే అయితే ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేయండి. నువ్వు నాతో రావే, నా రూమ్ లో ఫ్రెష్ అవుదు గాని. ఓకే కమ్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టు. అలాగేనమ్మా. ఏమండి రండి, మీరు భోంచేద్దురు గాని. అయ్యో రాత, ఇంకా అక్కడే నుంచున్నావేంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. తెస్తున్నానమ్మా. సౌందర్య రామ్మా కూర్చో. ఆంటీ ప్లీజ్, నో ఫార్మాలిటీస్. సౌందర్య, అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హర్ష గారి కూతురు అయ్యుండి కూడా ఇంత మర్యాదగా, పెద్దలంటే ఇంత వినయంగా ఉన్నావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాల్సిందే. అంకుల్. ఓకే ఓకే, ఇంక నిన్ను పొగడంలే గాని సస్పెన్స్తో చంపకుండా ముందా ప్లాన్ ఏంటో చెప్పమ్మా. చెప్పవే బాబు, లేకపోతే మా డాడీ తను తినడు, మనల్ని తిననివ్వడు. చూడండి, 2 birds at 1 shot. స్వప్నని ఆ ఇంట్లోంచి గెంటేయటం, సింధుని ఆ ఇంటి కోడలిగా చేయడం, ఇదే కదా మీకు కావాల్సింది? ఇదేనమ్మా, కానీ ఎలా? అంకుల్, నా మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టే కదమ్మా నీ మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టింది. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టే నిశ్చింతగా ఉన్నాను. కానీ ఎంతైనా కన్నవాళ్ళం, మా ఆరాటం మాకుంటుంది. అందుకే చెప్పమ్మా, ఏంటా సీక్రెట్? సీక్రెట్ అనేది టైం వచ్చేదాకా సీక్రెట్గానే ఉండాలి. మీకు కావాల్సింది మీ మేనల్లుడు మీ అల్లుడు కావడం, సింధు మెళ్ళో 3 ముళ్ళు వేయడం, అంతే కదా? అక్షింతలు చల్లి ఆశీర్వదించడానికి రెడీగా ఉండండి. ఏమ్మా కూర బాగలేదా?
అద్దరిపోయేలా ఉంది. వంటెవరు చేశారు? మా కొత్త వంట మనిషి. ఆహా, కొత్తగా లేవు. ఐటమ్స్ అన్నీ అదే రుచి, అచ్చం మా ఇంట్లో తిన్నట్టుగానే ఉంది. ఈ వంట చేసిన ఆవిడ ఇక్కడే ఉంది, పిలుస్తానుండు. అన్నపూర్ణ, ఒకసారి లారా. రమ్మంటుంటే ఏం చేస్తున్నావు? పాపం కష్టాల్లో ఉన్నాను అంటే వంట మనిషిగా పెట్టుకున్నాను. నెలకి 3000 జీతం పోతేనే మీ ఆంటీకి వంట చేసే బాధ తప్పింది. ఏంటే ఆవిడ్ని చూడగానే అలా షాక్ అయ్యావు? మా వంట మనిషి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా? ఇలాగే అంటే మా అన్నపూర్ణ ఒకప్పుడు మీ ఇంట్లో కూడా వంట చేసిందా? అన్నపూర్ణాదేవి కదా, చాలా ఏళ్లు పనిచేసింది వంట మనిషిగా. అందుకే అన్నమాట, రుచి చూసి చూడగానే ఠకీమని గుర్తుపట్టేశావు. డాడీ, దట్ ఈస్ సౌందర్య. తను గాని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ చేరుంటే ఈ పాటికి దొంగలందరికీ హడలు పుట్టించేది. అంతేగా? ఇప్పుడు మాత్రం ఏం తక్కువండి. ఆవులించకుండానే పేగులు లెక్క పెడుతుందనే కదా మీ కూతురు బాధ్యతని సౌందర్యకి అప్పగించింది. అమ్మా సౌందర్య, ఇక నిన్ను నా ప్రశ్నలతో విసిగించను. నా కూతురి పెళ్లి బాధ్యత మొత్తం నీదే. నీట ముంచినా పాల ముంచినా అంతా నీదే భారం. మొత్తం మ్యాటర్ అర్థమైంది కదా, ఇక నీ ఇష్టం. మొత్తం మ్యాటర్ అర్థమైంది. చూస్తూ ఉండండి ఏం చేస్తానో, ఎవరికి ఎలాంటి షాకులు ఇస్తానో. ఏమండి, కాఫీ? ఆ, అన్నపూర్ణ, ఆ? కాఫీలో పంచదార కలపడం మర్చిపోయినట్టున్నావు. టెన్షన్లో ఉన్నారు కదా మామగారు, పాపం మర్చిపోయి ఉంటారు. సౌందర్య, ఏ చెప్పొద్దా? మీరు చేసింది పరువు తక్కువ పని అని తెలిస్తే పాపం మామగారు ఫీల్ అయిపోతారా? ఏ మాట్లాడరే? మర్యాదగా మీ నోటితో మీరే చెప్తారా, లేక మామగారితో నన్నే చెప్పమంటారా? అన్నపూర్ణ, ఏం చేశావు? చెప్పండి అత్తయ్య గారు. రోజు పొద్దున్నే గుడికి వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి తమరు చేస్తున్న నిర్వాకం ఏంటో మామగారికి అర్థమయ్యేలా చెప్పండి. అడిగేది నిన్నే. ఏం చేశావు? నేను చెప్తాను వినండి. తమరి శ్రీమతి గారు చేస్తున్న గొప్ప పనేంటో. పని మనిషి. సిగ్గు లేకుండా ముష్టి 3000 జీతం కోసం ఈవిడ కారు నా స్నేహితురాలింట్లో పని మంచిగా చేరింది. అంట్ల గిన్నెలు తోముతూ, వాళ్ళు తిన్న ఎంగిలి పళ్ళాలు కడుగుతూ, ముష్టి డబ్బు కోసం. ఛీ! తప్పే ఉంది. ఏమన్నారు?
ఉందా? మీ ఆవిడ గారు ఎవరింట్లోనో పని మనిషిగా చేరింది అంటున్నాను. చేరితే తప్పే ఉంది అంటున్నాను. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా పనిచేసేది డబ్బు కోసమే. లాయర్లు కోర్టులో డబ్బు కోసం వాదిస్తారు, వైద్యులు ఆసుపత్రిలో డబ్బు కోసమే వైద్యం చేస్తారు, ఉద్యోగుల ఆఫీసులో పనిచేసేది కూడా డబ్బు కోసమే. మీకేమైనా మెంట్లెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా ఈవిడ గారు ఇప్పుడు పని చేయటం లేదు కదా, కొంపల్ని కోల్చడం లేదు, మనుషుల మధ్య మంటని రేపటం లేదు, దేశద్రోహం చేయటం లేదు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది నేరం అనే ఏ పని చేయటం లేదు. పని మనిషిగా పనిచేస్తుంది, కష్టపడి సంపాదించుకుంటోంది. ఇందులో తప్పే ఉంది కోడాలా? ఏమండి? అన్నపూర్ణ, ఇందాక నుంచి టెన్షన్గా కనిపిస్తున్నావు. ఇందుకేనా? కోడలు చెప్పేదాకా ఎందుకు? నువ్వే నాకు ముందుగా చెప్పుండొచ్చుగా. ఏమండి మీరు? అన్నపూర్ణ, ఈ నిజం తెలిసి నేను తిడతాననుకున్నావా? కోపంతో మండిపోతాననుకున్నావా? ఇన్నేళ్లు డబ్బు కోసం రాత్రింపగళ్ళు కష్టపడి నేను చేసింది పనే కదా. మామయ్య గారు, సిగ్గు లేకుండా ఈవిడ గారు ఎవరింట్లోనో పని మనిషిగా చేస్తోంది అంటే తిట్టిపోయడానికి బదులు మెచ్చుకుంటున్నారా? కట్టుకున్నవాణ్ణి, నాకు లేని బాధ నీకెందుకు కొడలా? అయినా నువ్వు అన్నట్టు ముష్టి 3000 కోసం ముష్టెత్తుకోవడం కంటే కష్టపడి పనిచేయటం మెచ్చుకోదగ్గదే కదా. ఏమండి మీరు? ఏంటన్నపూర్ణ, అరిగిపోయిన రికార్డులాగా మీరు 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 అంటావు. వెళ్ళి కాఫీలో 2 చెంచాల పంచదార కలిపి తీసుకురా. స్టాప్ ఇట్. మామయ్య గారు, అసలు ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? ఇదిగో నాడు కూడా బాగానే కొట్టుకుంటుంది, ఐయామ్ ఓకే. కానీ నువ్వే కోడలా ఏదేదో ఊహించుకొని ఊరికి అప్సెట్ అయిపోయావు. ఇప్పుడు శ్రీశ్రీ గారు తెలుసు కదా, ఆయనేమన్నారు? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరోయ్ అన్నారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంబున హేమం పండుగ శ్రమించి 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 పని చెయ్యాలోయ్ అని అనలేదు. శ్రమజీవుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబు ఎవడో అని సూటిగా ప్రశ్నించలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు పని మనిషిని పని మనిషి అనకూడదు, సర్వెంట్ మెయిడ్, లేడీ సర్వెంట్ మెయిడ్ అనాలి. నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావే ఆ దొంగ, అదే మంగ, అది చెప్పింది నీకు గుర్తులేదు? నిలువునా చీరేస్తారనుకుంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా? ఛ! అయినా నాదేం పోయిందిలే. అందుకే కందకి లేని దురద కత్తిపెట్టకెందుకు అని. చూడు, నా భార్య ఎప్పుడు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నించకు. అన్నపూర్ణ, కోడలకి బుర్ర వేడెక్కిపోయినట్టుంది. నాకు నీ మీద పితూరులు చెప్పాలని తల్లకిందులుగా తపస్సు చేస్తోంది. పాపం, తనకు కూడా వేడి స్ట్రాంగ్ కాఫీ ఒక కప్పుడు ఇవ్వు. అక్కర్లేదు, మీరే తీరిగ్గా పెట్టించుకుని తాగండి స్ట్రాంగ్ కాఫీ, ఈ శ్రమజీవి గారి చేతుల మీదుగా. ఛ! సార్. ఓ, నువ్వే యాదగిరి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సార్, కానీ మీరేంటి ఎలా అయిపోయారు? ఎలా అయిపోయాను? ఈ కర్రలతో అయినా నడవగలుగుతున్నాను కదా. ఎలా ఉండేవారు సార్? ఎప్పటికప్పుడు ప్రతి పని మాకు నేర్పిస్తూ ఆ యంత్రాల మధ్య అలసటే తెలియని యంత్రంలాగా రాత్రి పగలు పట్టుదలతో దీక్షతో ఎంత కష్టపడి పనిచేసేవారు సార్. అలాంటి మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. బాధపడి మాత్రం ఏం లాభం ఉంది యాదగిరి?
పూర్తిగా నడవలేని అవిటి వాళ్ళకన్నా నేను కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నాను కదా. ఇలా ఉండి కూడా ఎలా నవ్వగలుగుతున్నారు సార్? అబ్బా, నా సంగతికేం గాని కమలాకర్, నరసింహ, చోటు మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు కదా. అందరం ఎక్కడో అక్కడ చేరిపోయాం సార్. పనిలేని ఫ్యాక్టరీలో కదలని యంత్రాల మధ్య ఎంతకాలం అని ఖాళీగా ఉంటారు? మంచి పని చేశారు. మమ్మల్ని క్షమించండి సార్. అరే, మీ తప్పే ఉంది. మీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే చేసేవాణ్ణి. ఎవరి సంసారాల్ని వాళ్ళు నడుపుకోవాలి కదా. సార్, ఇంతకీ డాక్టర్లు ఏమన్నారు? మీ కాళ్ళు ఇప్పట్లో రాకపోవచ్చు. సార్, వద్దు యాదగిరి, నా వైపు అలా జాలిగా చూడొద్దు. నేను భరించలేను. జాలి కాదు సార్, బాధ. ఇన్నాళ్ళు మాకు అన్నం పెట్టిన మా సార్కి నేను ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధ. యాదగిరి, నిజంగా నీకు నా మీద అభిమానం ఉంటే నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పండి సార్, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. అలాగైతే నువ్వు పనిచేసే చోట నాకు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తావా? ఎంత తక్కువ జీతానికైనా సరే పనిచేస్తాను. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా. ఇంకేం చెప్పకండి సార్, మా ఓనర్ గారితో మాట్లాడి మీకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్స్ యాదగిరి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. అలాగే సార్, ఇవాళే కనుక్కుంటాను. హ్మ్.